హలో అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. ఈ కాకరకాయ ఫ్రై షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అండ్ అలాగే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినవలసిన కూరగాయ కూడా. ఈ కాకరకాయ తినడం వల్ల మన పొట్టలో ఉన్న నులి పురుగులు కూడా ఉండవంటండి. అయితే ఈ కాకరకాయ చేదు ఉంటుందని చాలామంది తినకుండా ఉంటారు. అలా చేదు లేకుండా కర్రీ చాలా టేస్టీగా ఉండేలాగా ఇప్పుడు నేను మీకు చేసి చూపించిపోతున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ప్రాసెస్ని మీరు కూడా తెలుసుకొని మీరు కూడా చేసుకోండి ఈ ఫ్రైని. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మన ఛానల్ని షేర్ చేయండి అండ్ అలాగే మన వీడియోస్కి లైక్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కల కింద కాకరకాయలని కట్ చేసుకోండి. ఈ కాకరకాయలు మా ఇంట్లో ఉన్న పాతికి మేము కోసుకున్నవి. మీరు బయట నుంచి తెచ్చుకున్నట్టయితే పైన ఉన్న తొక్కని మీరు పీల్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి పీల్ చేయక్కర్లేదు. ఈ కాకరకాయలు పెద్దగా చేదు కూడా ఉండవన్నమాట. ఇలా పూర్తిగా అన్నిటినీ కట్ చేసుకోండి. ఈ కాకరకాయలు నేను చెప్పిన ప్రాసెస్లో చేసినట్టయితే కాకరకాయ కర్రీ అని మీరు చెప్పే వరకు ఎవరికీ తెలియదు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇలా పూర్తిగా కాకరకాయ ముక్కలన్నింటినీ చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. అందులో మనం వేసుకోవడానికి పొడిని సిద్ధం చేసుకోవాలి. ఆ పొడి కోసం వేరుశనగ గుళ్ళు, గుల్ల శనగపప్పు, వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, ఈ పదార్థాలన్నీ కావాలి. వీటన్నిటిని సిద్ధం చేసుకోండి. మనం ఉప్పుని వెల్లుల్లిపాయలని తప్ప మిగతా 3 రకాల పదార్థాలని కూడా డ్రై రోస్ట్ చేయాలి. ముందుగా వేరుశనగ గుళ్ళను వేసుకొని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి వాసన వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. అవి సగం రోస్ట్ అయిన తర్వాత మనం మిగతా 2 ఇంగ్రీడియంట్స్ అంటే గుల్ల శనగపప్పు అలాగే ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోండి. గుల్ల శనగపప్పు ఎండుమిర్చి పెద్దగా ఫ్రై అవసరం లేదు. వేరుశనగ గుళ్ళు మనకి ఆ పచ్చి తెలుస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకుంటాం. ఆ వేడిలోనే ఇవి కూడా వేసి ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. అందులోనే జీలకర్ర వేసి ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నట్టుగా మిక్సీ గిన్నెలో ఇలా వెల్లుల్లిపాయలను వేసుకొని మనం ముందుగానే రోస్ట్ చేసుకున్న ఎండుమిర్చి, గుల్ల శనగపప్పు అలాగే వేరుశనగ గుళ్ళు, జీలకర్ర అన్నిటినీ ఈ మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో నేను ముందు చూపించినట్టుగా ఉప్పును కూడా వేసుకొని బాగా మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఈ కర్రీకి ఈ పొడికి పెద్ద కొలతే ఉండదండి. మన ఉజ్జాయింపుని వేసుకోవాలి. ఒకవేళ మీకు పొడి మిగిలినట్టయితే మీరు డైరెక్ట్గా అన్నంలో కొంచెం నెయ్యిని కానీ పచ్చి నూనెని కానీ వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. సో పొడి కొంచెం ఎక్కువ తయారు చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఇలా అన్నిటినీ వేసుకున్నాక కొంచెం ఉప్పును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పౌడర్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇంకో బాండి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న ఆయిల్లో బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రీనినెస్ అంతా తగ్గి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది అన్నప్పుడు మనం ఈ పౌడర్ని అయితే వేసుకోవాలి. చక్కగా కలుపుకుంటూ వేపుకోండి. అప్పుడే అన్ని వైపుల నుంచి ముక్కలు ఈక్వల్గా మనకి ఫ్రై అవుతాయి. మనం కదపకుండా అలాగే ఉంచినట్టయితే ఒక సైడ్ బాగా ఫ్రై అవుతుంది, ఒక సైడ్ బాగా ఫ్రై అవుతుంది అనమాట. సో ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేయనట్టయితే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి మనకి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకుంటున్నాను. ఈ పౌడర్ మనకి పొడి పొడిగా వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకున్నట్టయితే నేను ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి కర్రీ రావాలి. ఇలా వచ్చే వరకు మీరు పౌడర్ని వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇలా వస్తే మనకి కాకరకాయ ముక్కలన్నిటికీ పౌడర్ కోట్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ మీరు బయట ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచుకున్న 1 వారం వరకు నిల్వ ఉంటుంది. సో చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్